చాలా రోజులైంది ఫుల్ వీడియో చేయక, అసలు టైమే కుదరట్లేదు. కొంచెము న్యూ ఇల్లు అనేది కొత్త ఇల్లు తీసుకున్నాం కదా, ఇంకా ఇల్లు హడావిడిలో రిజిస్ట్రేషన్ దీనికి తిరగడంకే సరిపోయింది. 1.5 month నుంచి అయితే అసలు లాంగ్ వీడియోలు అయితే అస్సలు పెట్టడానికి కుదరట్లేదు. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అనేది పెడుతున్నాను. ఇంకా ఈ రోజైతే మార్నింగే ఉలవల చారు వేసుకొని హ్యాపీగా తినేద్దామనేసి ఇంకా ఇంట్లో అయితే కొద్దిగంత ఉలవలు ఉంటే ఇంకా ఉలవలు అనేది 3 to 4 times మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఇంకా కుక్కర్లో అయితే వేసుకొని ఒక 1.5 liter అయితే వాటర్ పోసుకొని 5 to 6 విజిల్ వచ్చే వరకు బాగా ఉడకనిచ్చినాను. ఇంకా ఉడికిన తర్వాత ఇంకా మూత తీసి చూస్తే చూడండి, నేను అంత వాటర్ పోసాను కదా, వాటర్ కొంచెం అంతనే ఉంది. ఇంకా ఉలవలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా ఈరోజైతే ఉలవల చారు అయినా అనుకోవచ్చు, ఉలవల సూప్ అయినా అనుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఈ ఉలవల చారులో కొద్దిగా అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక గుప్పెడు పచ్చిమిర్చి, 2 నుంచి 3 టమాటాలు కట్ చేసుకొని ఇంకా మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా కచ్చపక్క మిక్సీ పట్టేసుకొని పోపు అయితే వేసుకుంటాను. మా మమ్మీ అమ్మమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తారు. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో సరిపడంత నూనె వేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ మీద అయితే మంచిగా వేగనిద్దాము. కావాలంటే ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే ఈరోజు ఇంగువ అయితే వేయట్లేదనమాట. ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే ఉలవచారు జొన్న రొట్టె కూడా సూపర్ ఉంటుంది. ఉలవచారు అన్నం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇంకా ఉల్లిగడ్డలు అయితే నేను పెద్ద సైజునే కట్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వకూడదు. ఎందుకంటే కచ్చపక్క వేగిన తర్వాతనే ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ఉంది కదా, ఇంకా అదైతే దీంట్లో వేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఇంకా ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకొని ఇంకా ఇదే మిక్సీ బౌల్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కొద్ది కర్రీకి సరిపడంత ఉలవలు వేసుకొని ఇంకా మెత్తగా అనేది మిక్సీ అనేది పట్టేసుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీలో పట్టేసుకోండి, లేదంటే రోకలు ఉంటే హ్యాపీగా దంచేసుకోండి. ఇంకా ఈ మిశ్రమం అంతా ఉడికినాక ఇంకా దీంట్లో అయితే ఇది మిక్సీ వేసేసి దీంట్లో వేసేసి సరిపడంత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకనివ్వాలి. బాగా పొంగొచ్చిన తర్వాత ఇంకా దీంట్లో అయితే లాస్ట్ ఫినిషింగ్ అయితే కొత్తిమీర అయితే లేదు ఈరోజు కాబట్టి ఇంకా నేనైతే వామతో అయితే ఫినిష్ అనేది చేస్తున్నాను. వామ వేసినాక ఒక పొంగు వేసుకొని ఇంకా బంద్ చేసేసుకొని ఇంకా తినడం అంతేమన్నమాట. వేడి వేడి చలికాలంలో వేడి వేడి ఉలవల చారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. రోజు ఉలవలైనా తినొచ్చు, ఉలవల చారైనా చేసుకొని తినొచ్చు, లేదంటే ఉలవల్లో ఉండే మనము ఉడకపెట్టినాక వాటర్ ఉంటుంది కదా, అది కూడా తాగొచ్చు అనమాట. అలా చేస్తే మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్యాట్ లెవెల్స్ కూడా మన కంట్రోల్కి వస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా మనకు కంట్రోల్లో ఉంటాయి, ఇంకా షుగర్ పెరగకుండా ఉంటుంది. ఇలా తీసుకుంటే ఇంకా మనము గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇలా తీసుకుంటే నేనైతే డైలీ అయితే చేయడానికైతే కుదరదు, మాకు ఉలవలు చాలా ఉంటాయి కాబట్టి, కానీ వీక్లీ వన్స్ అయితే ఉలవల చారు అనేది ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా నా స్టైల్లో ఉలవల చారు ఇలా చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మా బంజారా వాళ్ళైతే ఉలవల చారు అనేది మంచిగా వీక్లీ 1 or 2 times అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఈరోజైతే ఇంకా ఇంట్లో కొద్దిగా ఉన్నాను అనేసి ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్దీ ఉలవల చారు చేసి చూపిద్దామనేసి ఇంకా ఉలవల చారు అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నేను ఎలా చేశానో ఉలవల చారు అలానే చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. ఇంకా ముందు అయితే కొత్తిల్లు గురించి కూడా కొన్ని వీడియోస్ నేను మొన్ననే
ఆషాఢంలో కేజీ సేల్స్ అనేది తీసుకున్నాను, ఒక వీడియో అయితే చేస్తాను. కేజీ సేల్స్ అయితే శారీస్ అయితే సూపర్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.